తెర మీద కనిపిస్తే చాలు మనకి నవ్వుల పువ్వులే నవ్వుల పంటలే పండుతాయి. అలాంటిది వెండి తెరని ఆక్రమించుకుంటూ బ్రహ్మానందం అనేటువంటి టైటిల్తో వారి అబ్బాయితో కాదు మనవడితో కనువిందు చేయబోతున్నటువంటి ఈ తరుణంలో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బ్రహ్మానందం గారు అండ్ మనవడు గౌతమ్ అండ్ ఇంకో మనవడు వెన్నెల కిషోర్ గారు. వెన్నెల కిషోర్ కూడా మనవడేనా? అంటే ఫ్రెండ్. ఓకే మీ ఇష్టం. మీరు మొత్తం యావత్ ప్రపంచాన్ని మనోళ్ళ కింద చేయండి, నేనేం బాధపడను. నేను అనౌన్స్మెంట్ వీడియోలోనే చూసేసాను సార్. చాలా సంతోషం అమ్మా. మీకు పెద్ద సేమీ లేదు, వాళ్ళు ఎలాగో ఇచ్చారు, మీరు చేసేసారు. ఓకే. ఇప్పుడు లైఫ్లో మనకి చాలా రకాలైనటువంటి వీక్నెస్లు ఉంటాయి. అందులో పాపం మంచితనం అతని వీక్నెస్ అయితే సేమ్ వీక్నెస్ నాకు కూడా ఉంది సార్. లక్కీగా నాకు ఆ వీక్నెస్ లేదు. మరి మీకుండే వీక్నెస్ ఏంటి? ఇది లేకపోవడమే, మంచితనం లేకపోవడమే. మంచితనం అనేటువంటి వీక్నెస్ లేకపోవడం కూడా ఒక వీక్నెస్. అవును మరి. గౌతమ్, మీ వీక్నెస్ ఏంటి? సినిమా పరంగా అయితే చూసేసాము మీ వీక్నెస్ ఏంటో, కానీ రియల్ లైఫ్లో మీ వీక్నెస్ ఏంటి? వీక్నెస్ అంటే సుమారు అడుగుద్ది కానీ నువ్వు వీక్నెస్ అని చెప్పేకిరా రే. వీక్నెస్ అనగానే మరి అసలు ఇంకా ప్లీజ్ డోంట్ గో ఇంటూ టూ మచ్ ఆఫ్ డెప్త్. అది ఉంటే కదా డెప్త్ లోపలికి వెళ్తానికి. కానీ గౌతమ్ చాలా కష్టమే నీకు. ఇక్కడ ఇంట్లో నాన్నగారు ఇలాగే పంచులు వేస్తుంటారు, మా ఇంట్లో కూడా పిల్లలకు కొంచెం కష్టమే. నేను కూడా ఇలాగే ఇంటి పోరు ఇంత కాదా. ఈ లోపల వెన్నెల కిషోర్ గారు చెప్తారు ఫుడ్ ఇస్ యువర్ వీక్నెస్, మై వీక్నెస్ టు. ఇట్స్ అన్ ఇమోషనల్ అటాచ్మెంట్, ఇట్ ఇస్ అ బాండ్. ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. బ్రహ్మానందం అనేటువంటి సినిమా రాబోతోంది అండ్ టైటిల్ కూడా మీరు చాలా యాప్ట్గా ఇంకా బ్రహ్మానందం గారు ఇందులో ఉన్నారు అని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే బ్రహ్మానందం అనే పెట్టేశారు. అండ్ అందులోనూ ఏంటంటే ఆ టీజర్తోనే మనకు అర్థమైపోతుంది ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్ హ్యాస్ ఆల్ ది ఇమోషన్స్ అనేది చాలా క్లియర్గా ఉంది. అంటే బ్రహ్మానందం గారు ఉన్నారు, కంప్లీట్గా కామెడీ కాదు, ఇట్ హ్యాస్ మచ్ మోర్ దెన్ దట్ అనేది అర్థమవుతుంది. ఇది కంప్లీట్గా కామెడీ మీద బేస్ అయిందని చెప్పలేను. ఎక్కువ పర్సెంట్ కామెడీ. ఎందుకంటే బ్రహ్మానందం ఉన్నాడనగానే కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, వెన్నెల కిషోర్ ఉన్నాడగానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. వీడి దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయరు, కామెడీ చేశాడు వచ్చే పెద్ద. అంటే మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, తన దగ్గర నుంచి అయితే ఇన్ఫైనైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. రియలీ అది వేరే సంగతి. అది మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే మా అబ్బాయి గురించి మా వాడు చాలా గొప్పగా నటించాడు చెప్తుంటే మీరు చూడండి తప్పకుండా, అసలు అక్కడ చేశాడు అని. అట్లాగే ఎందుకో అలాంటి అందమైన ఎక్స్ప్రెషన్స్ నేను ఇవ్వలేను, కాబట్టి దాని సంగతి అలా వదిలేద్దాం. అది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా పేరు చెప్పి నా దగ్గరికి వచ్చారు. బ్రహ్మానందం సినిమా పేరండి, మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ సినిమా మేము చేసుకుంటాం, లేకపోతే మేము చేయమని చెప్పేసి సినిమా మీరే చేయాలి ఆ క్యారెక్టర్, లేకపోతే ఇంకెవరు చేయలేరు అనగానే కొంచెం లోపల ఇగో మనమే చేయాలి ఇంకెవడు అని మనం నమ్మకపోయినా నమ్మినట్టు యాక్ట్ చేసి ఇచ్చి దానికే ఉందంటే అయితే చేద్దాము ఏంటండి అన్న. అందులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, అందులో ఉన్న కంటెంట్ సుమా ఐ లవ్ ఇట్. చాలా అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు ఆ సబ్జెక్ట్ నమ్మి చేద్దాం అనుకున్నందుకే నాకు చాలా ఆనందం వేస్తుంది. సరే హీరో ఎవరు అనేది వాళ్ళే తర్జనలు భర్జనలు పడ్డట్టున్నారు, నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చేసరికి నన్ను అడిగారు హీరో ఎవరండి అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరు నేమ్ వాళ్ళు ఫలానా అని. అప్పుడు నేనేమన్నానంటే కామెడీకి సంబంధించిన సబ్జెక్ట్ కదా, నేను వెన్నెల కిషోర్ ఇద్దరం ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి చాలా కాలం అయింది, ఏదో అక్కడక్కడ కొన్ని సీన్స్లో కలవటం తప్ప అని నేను ఐ సజెస్టెడ్ హిస్ నేమ్ కిషోర్. వాళ్ళు దే వెంట్ టు కిషోర్, వెళ్ళి స్టోరీ అంతా చెప్తే ఆ కిషోరు సిన్సియర్లీ నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేయలేనేమో అన్న భయం నాకుంది అని చెప్పి హీ సజెస్టెడ్ గౌతమ్స్ నేమ్. ఓకే, అలా జరిగిందన్నమాట. అది అలా జరిగింది. దాంతో అప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి, అంటే ఆయన ఫాదర్ కదండి, మరి తాత క్యారెక్టర్ అంటే మేము ఒప్పిస్తామండి, ఎలా అయినా సరే తాతగా ఆయన చేయడానికి మేము ఒప్పిస్తాం, డెఫినెట్గా వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుందని హీ ఓన్లీ సజెస్టెడ్ దిస్ బ్రహ్మ ప్లస్ ఆనందం. యాక్చువల్లీ నాకు ఫోన్ చేసి ఏంట్రా నువ్వు అసలు చేయనంటున్నావు అంటే, సార్ నన్ను జస్టిస్ చేయలేను సార్, అది రోల్కి అది చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ అది కూడా మీతోటి మీ కాంబినేషన్లో ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ రోల్ కదా, ఇట్స్ ప్రాపర్ మనవటి రోల్. అది కూడా ఐ జెన్యున్లీ ఫెల్ దట్ నేను జస్టిస్ చేయలేను సార్, అది కూడా మీ సినిమా టైటిల్తో వచ్చిన సినిమాకి నేను జస్టిస్ చేయకపోతే చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పి నేను
నేను సార్ కూడా విషయం తెలియదు, నేను ప్రొడ్యూసర్ గారితో చెప్పాను, సార్ నాకైతే ఇది గౌతమ్ గారు అయితే బాగుంటుందండి పర్సనల్గా అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే లేదు సార్ మా ఆల్రెడీ సన్ కదా, వీఆర్ గోయింగ్ విత్ మనవడ ఎమోషన్ కదా, లేదంటే ఒకసారి థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాను. సార్కి అసలు ఏం ఐడియా లేదు అదంతా. వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ గౌతమ్ గారిని అప్రోచ్ అయినట్టున్నారు కదా, అంతే. తర్వాతనే సార్కి తెలిసింది దట్ నేను వద్దనుకున్నాను అనే విషయం. సో దెన్ అండ్ దే హ్యాడ్ ఎ థర్డ్ క్యారెక్టర్ విచ్ ఐ లవ్డ్ ఇట్. మూవీస్ క్యారెక్టర్ నేమ్ ఉంది గిరి. ఐ వాజ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ద క్యారెక్టర్ బేసిక్. గిరి అనేది నాకు బాగుంటుందండి అని చెప్పి దెన్ నేను వాలంటీర్ చేసి ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. సెల్ఫ్ క్రిటిసిజం, యా మనల్ని మనం విమర్శించుకోవడం, ఓహో దీనికి మనం కాదు ఇదైతే బెటర్ అని తాను జస్టిఫికేషన్ చేసుకోవడం అనేది ఇట్ ఇస్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. అనౌన్స్మెంట్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో చూసాము, మా అబ్బాయి సినిమా చేసి పుష్కర కాలం అయింది, ఏదో ఒకటి చేయమని చెప్పరా అని చెప్పారు కదా. అంటే మీరు ఒక సినిమాలో ఇప్పుడు ఈ బ్రహ్మానందం అనేటువంటి సినిమాని మీరు ఎంచుకొని చేయడానికి గల రీజన్ ఏంటి? నాకు ఫస్ట్ నాకు అంటే నా దాకా అప్రోచ్ అవ్వలేదండి, ఫస్ట్ నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత వచ్చి ఇలాగ నాకు జస్ట్ క్యారెక్టర్ చెప్పి ప్లాట్ చెప్పారు అంతే, స్టోరీ మొత్తం కూడా నాకు తెలియదు అప్పటికి. ఆ క్యారెక్టర్ ప్లాట్ ముందే ఈయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేయటం త్రూ అవుట్ క్యారెక్టర్, అది దట్ ఈస్ సంథింగ్. అదొక్కటి తెలిసిన తర్వాత నేను దీని గురించి ఆలోచిస్తాను అంటే అసలు ఎగ్జాక్ట్లీ వాళ్ళ అబ్బాయి అవ్వడం ఒక బ్లెస్సింగ్ అయితే స్క్రీన్ షేర్ చేయడం ఇంకో బ్లెస్సింగ్. దూకేసాను అంతే. ఇంకా ఆ తర్వాత ఏమైతే లెట్స్ చేసుకో. ఆ తర్వాత అన్నయ్య మీరిద్దరు ఫ్రెండ్స్ అండి ముందు నుంచి? ఓకే, అంటే ఫ్రెండ్స్ అనడం కంటే వాళ్ళిద్దరు చెప్పుకోలేరు కానీ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. తను ఎప్పుడు తన విషయాలు అది నువ్వే చెప్తే బాగుంటుందేమో కిషోర్. చెప్పండి. అంటే ఈ సినిమాలో కూడా మీ రిలేషన్షిప్ ఎలా ఉందంటే పాపం మీరు ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెండ్ లాగానే ఉన్నారు, అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, మరి గౌతమ్ అలాంటి ఫ్రెండ్ మీ రియల్ లైఫ్ లో? మా లైఫ్ లో అతను ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెండ్ రోల్ రివర్స్. బికాజ్ నా ప్రకారం జెన్యున్ గా మ్యామ్ పర్ఫెక్ట్ పర్సన్ అంటే నా ప్రకారం గౌతమ్. సుమా వీళ్ళిద్దరు యాక్ట్ చేసినప్పుడు కొన్ని ఎమోషనల్ 1 or 2 ఏవో ఉన్నాయి, వాటి దగ్గర వాళ్ళిద్దరు దాన్ని కెమిస్ట్రీ చూస్తే రియల్ ఫ్రెండ్స్లా ఉన్నారు. కానీ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, ఇక్కడ గౌతమ్ వెన్నెల కిషోర్ భలే యాక్ట్ చేస్తున్నారే అన్న ఫీల్ లేదు. రియల్గా వీళ్ళిద్దరు పాపం ఫ్రెండ్ బాధపడుతుంటే ఇంకో ఫ్రెండ్ ఇలాగే బాధపడతాడు కదా, అంత న్యాచురల్గా నేను ఫీల్ అయ్యాను. మన రాహుల్ గారు ఒక కథని సెలెక్ట్ చేశారు అంటే చాలా ఆచితూచి సెలెక్ట్ చేస్తారని విన్నాం. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ మసూదా 3 హిట్లే. సో అందుకని ఇవి ఒకసారి సార్, ఇవి మా ఫ్రెండ్స్ రాసినటువంటి కథలండి. ఇవి కొంచెం రాహుల్ గారికి అప్పచెప్పరా. ఇది ఒకటి థ్రిల్లరు విత్ డైలాగ్ వర్షన్, ఇది ఒకటి కామెడీ అండి విత్ డైలాగ్ వర్షన్ ఉంది, ఇది ట్రాజెడీ అండ్ ఇమోషన్. ఓకే సార్. అదే బౌండ్ స్క్రిప్ట్ కావాలని విన్నాను. మ్యామ్ ఒకసారి నేను బ్రహ్మానందం స్క్రిప్ట్ ఊరికే ఏదో విషయంలో మాకు విజువల్ సీన్ పేపర్ ఇస్తారు కదా మ్యామ్ మార్నింగ్, అది ఎందుకో మిస్ అయితే నేను రాహుల్ గారిని అడిగాను, సార్ మీది ఏమైనా లిస్ట్ సీన్ పేపర్ లేదు సార్, నా బుక్కే ఉంది సినిమాది అన్నారు. ఒకసారి ఇవ్వండి సార్ ఆ సీన్ జస్ట్ చూసుకోవాలని చూసుకుంటే మొత్తం ఏదో ఒక ఫుట్బాల్ కోచ్ రాసుకున్నట్టు గోల్ ఎక్కడ ఉంది అవన్నీ ఇట్లా మొత్తం డయాగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడి నుంచి ఆరో ఇటు వెళ్తుంది మొత్తం, అసలు ఎడిటింగ్ ప్యాటర్న్ అసలు వేరే లెవెల్ ఉంది అది. అంటే ఈవెన్ ఎడిట్ ప్యాటర్న్ కూడా అంటే మొత్తం హీ నోస్ ఎవ్రీథింగ్ యాక్చువల్గా. గ్రేట్ రాహుల్ గారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సగం సక్సెస్ ఏంటి అంటే రాహుల్ గారు ఒక కథని ఎంచుకున్నారు అంటేనే ఆయన దాన్ని ఇంతగా పరిశీలన చేసిన తర్వాత కానీ ఒక కథని అప్రోచ్ అవ్వరు అని. అండ్ అందులోనూ మసూదా లాంటి సినిమా కూడా హీ కుడ్ మేక్ ఇట్ అ బిగ్ హిట్ బికాస్ వాట్ ఎవర్ హీ హ్యాస్ విజన్డ్ ఫర్ ఇట్ హ్యాస్ కమ్ ట్రూ ఆన్ స్క్రీన్. సో రాహుల్ గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఆయన సెట్లో కూడా మనకేదో ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు, ఒక ఆయన వస్తున్నారు, లేకపోతే ఆయనకు సెపరేట్ చేయాలండి, ఇట్లాంటివి ఏమి ఉండవు. మేము ఎలా తిరుగుతామో, లైట్ బాయ్స్ ఎలా తిరుగుతారో, ఏడీస్ ఎలా తిరుగుతారో, ఆయన అలా తిరుగుతూ ఉంటారు సెట్లో. ఓకే. స్క్రిప్ట్ పేపర్ ఒకటి పట్టుకుంటారు, ఆ రోజు సీన్స్ ఏమున్నాయి ఆ సీన్స్ పట్టుకుని జస్ట్ కూర్చొని మొత్తం అందరికి మొత్తం సెట్లో అలా తిరుగుతూ ఉంటారు. చాలా ప్యాషనెట్ కదా, చాలా సినిమాలు మనం చేసాం చూసాం కదా, కానీ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ జాబ్ వెదర్ ఇట్ ఈస్. ఆ తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికి అతను తీసిన 3 ఫిలిమ్స్ తెలుస్తున్నాయి. ఇక్కడ కూడా నేను చూస్తున్నాను కదా, చాలా ఒక వీళ్ళే ఆఫ్ కోర్స్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం అబౌట్ 25 days ఆర్ సంథింగ్ కదా, కానీ ఎప్పుడు ఎక్కడ రిలాక్సింగ్గా కూర్చోవడం కానీ, ఆ తర్వాత ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా ఇండ్యూస్ చేస్తూ ఇలా ఉంటే బాగుంటుంది సార్ అని తనకు కావాల్సిన విధంగా చేయించుకోవడం, అంత డెడికేషన్ టువర్డ్స్ ఈ జాబ్. ప్రొడ్యూసర్ అనగానే అనేది ఇప్పుడు వీడు చెప్పినట్టు
హుందాగా కూర్చోవడం. సుమ గారు ఎప్పుడు వచ్చారు? చాలా సంతోషమమ్మా మీరు రావడం. కిషోర్ వీళ్ళంతా మన సినిమాలో ఆ టైప్ కాదు, అందరూ నాలాగే యంగ్స్టర్స్ కాబట్టి నేను కూడా అలా కలిసిపోయాను. సబ్జెక్ట్ సెలక్షన్లో నిఖిల్ డైరెక్టర్ అతను చెప్పడం, ఎప్పుడైనా నా గురించి చెప్పడం మొదలుపెట్టాడంటే ముందు ఏకధారగా ఏడుస్తాడు ఫస్ట్. అది ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు సార్, ఇవి మీకు తెలియదు, ఆనంద బాష్పాలు అంటాడు. ఈ కమల్ హాసన్ యాక్టింగ్ లాగా అర్థం కాదు నాకు ఏంటి చెప్పడానికి. మీ గురించే రాస్తున్నాను సార్. నేను చిన్నప్పుడు అంటే ఇంతే ఉంటాడు కదా, నేను చిన్నప్పటి నుంచి మీకోసం అలా కాకుండా పాపం చాలా నేనంటే అంటే దాన్ని ఏమంటారు, అబండెంట్ లవ్ టువర్డ్స్ బ్రహ్మానందం. మీ గురించి మీకోసమే రాసుకున్నాను ఈ స్టోరీ అని. ఇంకా అలా అని అతను అన్నప్పుడు కానీ ప్రొడ్యూసర్ అన్నప్పుడు కానీ ఇట్స్ నాట్ టు సే నో ఈజ్ నాట్ ది దాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్. నా ఫీలింగ్ అది. దాంతో అతను చిన్న లవ్ కామెడీగా తీసుకెళ్తూ ఒక గమ్మత్తైన మెసేజ్, అది ఇందులో ఇప్పుడే చెప్పొద్దని అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. గమ్మత్తైన అంటే కొద్దిగా గుండె అలా పట్టుకుని అలా కొంచెం పిండుతున్న ఫీలింగ్ ఇచ్చే చిన్న 1 or 2 or 3 to 5 minutes అబ్బా అనిపించేట్టు. అప్పటి వరకు వీళ్ళు మేము కోతి వేషాలన్నీ వేసి నవ్విస్తూ ఉండేది. దానికి అది ఎమోషన్ ఫీలింగ్ అనేది అక్కడ మనం పక్కన పెడితే ఇట్ ఇంక్లూడ్స్, ఇట్ అండర్లైన్స్ ఏంటంటే ఒక మెసేజ్ ఉంటుంది. అండ్ చిన్నప్పుడు నాన్న భుజాల మీద మోస్తే ఇప్పుడు మీరు అలాగే భుజాల మీద మోసినటువంటి ఈ స్టిల్ చాలా బాగుంది. వీడు భుజాల మీద ఎక్కితే పర్వాలా, మనవరాళ్ళు వీడి భుజాల మీద ఎక్కి వీళ్ళిద్దరు వచ్చి నా భుజం మీద ఎక్కడం లాంటివి కూడా ఉన్నాయి కొన్ని. అంటే అది మీరు రియల్ లైఫ్లో అంటున్నారా, సినిమాలో అంటున్నారా? సినిమాలో అసలు రియల్ లైఫ్లో ఏంటి గౌతమ్ ఇప్పటికి కూడా నాన్న భుజం మీదకి ఎక్కుతారా? ఇలాగే వాళ్ళిద్దరు అసలు అంటే బయట అందరినీ ఈయన డామినేట్ చేసిన, ఇంట్లో మాత్రం వాళ్ళిద్దరు ఫుల్ డామినేట్ చేస్తారు. నీకు తెలియదు, నేను అని నా బుక్ ఉంది కదా, అవును అవును, దాని మీద కవర్ పేజ్ కోసం వీళ్ళ అబ్బాయి వెరీ గుడ్ కెమెరా యాంగిల్స్ కరెక్ట్గా పెట్టగలుగుతాడు, చాలా బాగా తీస్తాడు. ఎందుకో కొన్ని బై బార్న్ వస్తాయి చూడు, ఎందుకంటే వాళ్ళ తాతగారు శ్రీనివాసరెడ్డి గారి ఒకళ్ళు వస్తే వచ్చి ఉండొచ్చు, అండ్ వాడు తీస్తాడు, పర్ఫెక్ట్ ఫ్రేమ్లో తీస్తాడు. ఒకసారి నిన్న మొన్న ఇప్పుడు అరే ఫోటో ఒకటి నీట్గా తీయని ఇలా కెమెరా పెట్టుకొని నిలబడ్డాడు. నేను ఇలా ఈ నవ్వద్దు మామూలుగా ఉండు అన్నాడు. బా మిమ్మల్ని ఒక్కళ్ళు ఈ భూప్రపంచంలో హిహిహి అని నవ్వొద్దు, మామూలుగా ఉండు, మామూలు ఎక్స్ప్రెషన్ ఇవ్వు అన్నాడు. అనగానే అప్పుడు మనవాడు అన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది కదా అని దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి అలాగే లేరా అని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అందులో ఒక అందం ఉంది. అవును, మనవడి చేత తిట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది, మనవడి చేత కొట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది. మనవడు నీకేం రాదు తాత, ఇలా కాదు వేయాల్సింది బొమ్మ, ఇచ్చుడు నేను వేసుకు తీసుకొచ్చాను అని చేసి చూపిస్తాడు. అందులో ఆ సౌందర్యాన్ని చూడటంలో ఒక అందం ఉంటుంది. అందుకని చాలామంది ఏమంటే మీరు తాతగా క్యారెక్టర్ చేస్తున్నారు కదా, తాత అంటే మీరేమి, తాత అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్, ఒక ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఫర్ హ్యూమన్ బీయింగ్. చిన్న బిడ్డ వచ్చి తాత అంటే యు ఆర్ మై ఫాదర్స్ ఫాదర్ అని వాడు గుర్తించి పిలిచే పిలుపు, దానిలో ఒక చందమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది తెలుసుకోగలిగితే. కాబట్టి అటువంటి తాత అని పిలిస్తే ఏంటి మనం ఓల్డ్ అవ్వా, ఎందుకు అవరు, ఇట్ ఇస్ ఇన్నోవేటబుల్, అందరూ అదే. ఇప్పుడు నువ్వు నేను తలకి రంగేసినంత మాత్రం నువ్వంటే నువ్వు కాదు చెప్తున్నాను. అదే న్యాచురల్. వెన్నెల కిషోర్ గారు వేస్తే వేసి ఉండొచ్చు కానీ న్యాచురల్గా ఉంది. నేను ఆయిల్ వాడతాను, నేను తర్వాత బుర్ర వాడతాను. మీ ఇద్దరికంటే న్యాచురాలిటీ ఏంటో తెలుసా? అది గ్రేట్ సార్ నిజంగా. కాబట్టి అలాంటి సినిమా ఇది.
అండ్ ఏంటంటే బ్రహ్మానందం గారిని వాళ్ళ అబ్బాయిని ఒక స్క్రీన్ మీద చూడడం అనేది జనాలకి బాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నా సరే ఎందుకు ఎక్కువగా చూస్తారు అంటే మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, అఫ్ కోర్స్ నేను వెన్నెల కిషోర్ గారు ఉన్నాం అనుకోండి, అది చిన్న జిమ్మిక్ ఫ్యాక్టర్స్ అవి, బట్ మీరున్నారు చూడడం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయినా దానికి తగ్గటువంటి కథని తీసుకొని వచ్చి దాన్ని కరెక్ట్గా అల్లి సమపాళ్లలో ఎమోషన్స్ అన్నీ పెట్టి చూపిస్తారనే నమ్మకం మాకుంది. సో February 14th మేము థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా ఈ సినిమాని చూస్తాము. అండ్ వ్యాలంటైన్స్ డే ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద లవ్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్, బట్ ఇట్స్ ఆల్సో బిట్వీన్ అ తాత అండ్ మనవడు అని ఎంత అందంగా చెప్పారు అసలు. అదే నేను చెప్పేది, లవ్ అంటే వ్యాలంటైన్స్ డే కదా, ఆ రోజు మీరు ఇది ఎందుకు అంటే నేను అన్నాను వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు ఒక బర్డ్ కెన్ లవ్ అనదర్ బర్డ్, అది మన మనుషులో అందులో టీనేజ్లోనే ప్రేమించాలి. ఇట్లాంటివన్నీ ఈ ఫుల్ స్టాప్లు కామాలు మనం పెట్టుకున్నవి తప్ప ప్రేమకి దెర్ ఇస్ నో, ఇట్స్ ఇన్ఫినిట్. కాబట్టి ఒక క్వశ్చన్ వెన్నెల కిషోర్ గారు, ఆ రోజుల్లో మీరు వ్యాలంటైన్స్ డేకి ఎంతమందికి కార్డులు ఇచ్చారు? ఆ రోజుల్లో అంటే 40 years బ్యాక్ అట్లాగా కాదు సార్, అది మనం అప్పట్లో మీరు అమెరికాలో ఉండే రోజు మనం సుమా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే కాదు, నాతో పాటు నువ్వు కాదు, యు ఆర్ మై డాటర్, యూనో, అందువల్ల నువ్వు మనం అనొద్దు. అది మీ రోజుల్లో అంటే ఆనందంగా ఉంటుంది. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి ఆ రోజుల్లో ఒక్కసారి మాకు కూడా మైక్ ఇచ్చినందుక థ్యాంక్ యూ. మాకు కూడా మైక్ ఇచ్చినందుకు సార్ మనం కాసేపు నిశ్శబ్దం పాటిద్దాం సార్. దానికంటే వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ మాట్లాడండి సార్. మీరు మాట్లాడుతున్నారు మ్యామ్. ముందుగా నిఖిల్ గారి గురించి ఒక ముక్క మాట అయిపోయింది మ్యామ్. అది తుమ్ము మాట కాదు. అంటే జస్ట్ వర్డ్ సార్, మీరంటే ఎంత పిచ్చో నిఖిల్ గారికి చెప్దాం అనుకున్నా సార్, అంతే. మీకు ఓకే, మీరు పర్మిషన్ ఈయనంటే అందరికీ పిచ్చేనండి. సారీ నేను మాట్లాడాను. కాదంటే బేసిక్ ఏంటంటే ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేది మ్యామ్ ఆన్ సెట్ అంటే, రెడీ మూవీలో నేను సృష్టించిన క్యారెక్టర్స్ ఏంటారు నా ముందే తిరుగుతున్నాయి. నిఖిల్ గారిది నిజంగా అలా ఉండేది ఎక్స్ప్రెషన్. అంటే ఆనంద బాష్పాలు ఇవన్నీ నేను రాసిన క్యారెక్టర్ బ్రహ్మానంద గారు నా ముందే. ఆయన మానిటర్ ఎలా ఉండేదంటే బ్రహ్మానంద గారు చూస్తూ ఆల్మోస్ట్ సీన్ లోపలికి వెళ్ళిపోయేవారు. అక్కడ బ్రహ్మానంద గారికి ఎప్పుడైనా నాదో బ్రహ్మానంద గారిని చిన్న తడబడి పడుకుని ఆయన సడన్గా ఇరిటేట్ కట్ అనేవారు. అది యాక్చువల్ మేనేజ్ చేయొచ్చు, అంటే తర్వాత మళ్ళీ టేక్ తీసుకోవచ్చు, తర్వాత కట్ కూడా లేక చెప్పచ్చు. ఆయనకు తెలియదు పాపం. ఇంకా అందులో ఉండిపోయి నేను బ్రహ్మానంద గారు నేను సృష్టించే క్యారెక్టర్ నువ్వు బ్రహ్మానంద గారు మాట్లాడుతున్నారు కట్ అనేవారు. ఆయన సార్కేమో కట్ అనేది కొంచెం ఆగి కూడా చెప్పచ్చు తెలుసు, నేను అక్కడ ఇంప్రూవైజ్ చేద్దాం అనుకున్నానని. కానీ ఆయన అంటే నిజంగా ఒక మనిషి పాపం పిచ్చి, ఆయన చెప్పలేడు పాపం, ఎమోషన్ చెప్పలేడు. ఒక యాంగ్జైటీకి యాన్సిస్టర్ లా ఉంటాడు ఆయన పాపం బ్రహ్మానంద గారు ఉంటే. అంతే ఆ ప్యానిక్ అంత ఉంటుంది అన్నమాట ఆయన దగ్గర. సో బట్ మాత్రం మ్యామ్ ఎక్కడ కూడా జస్ట్ బికాస్ హీ లవ్స్ సార్ ఎవ్రీథింగ్ అని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఆయన కావాల్సింది ఎన్ని టేక్లైనా సరే హీ మేడ్ షూర్ దట్ అనుకునే టేక్ కరెక్ట్ అవ్వాలి. అయిపోయింది సార్. నువ్వు చాలాసార్లు మాట్లాడావు మధ్యలో, తెలుసా నీకు? జస్ట్ నిఖిల్ గారి గురించి చెప్దాం అనుకున్నా సార్, ఫర్ ద లవ్లీ రోల్, దట్స్ ఆల్ సార్. కాదు, మీరు అన్నిటి మధ్యలో ఒక విషయాన్ని దాటేశారు. వ్యాలంటైన్స్ డే గురించి అది చెప్పాలి. బేసిక్గా ఇద్దరం ఎందుకు ఫ్రెండ్స్ ఏమంటే ఇంట్రోవర్ట్స్. యాక్చువల్గా మా జీవితాలకు ఒక షాప్కి వెళ్ళి ఒక కార్డు కొనుక్కొని ఇచ్చేంత మాకు లేదు మేము. వస్తుంది లేదు మాకు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అంత ప్యానిక్, మేము కూడా యాంగ్జైటీకి యాన్సిస్టర్లేమే యాక్చువల్గా. మర్చిపోయాం సుమా హర్ట్ అవుతురా సార్. సారీ మర్చిపోయాను. నేను కూడా మర్చిపోయాను. అంటే నేను వద్దాం అనుకున్నాను సార్ అక్కడికి. రాజీవ్ తర్వాత అవును సంపత్ గారు తర్వాత అట్లా సార్ రాజీవ్ గురించి సారీ సార్. మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. మళ్ళీ మొదటి నుంచి ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మొదటి నుంచి. ఎందుకంటే నాన్న రాజీవ్ ఈ సినిమాలో జోక్గా కాదు, సిన్సియర్గా చెప్తున్నారు. ఆ మీసాలు పెట్టి ఒక తెలివి తక్కువతనంతో కూడిన సర్పంచ్ లాగా, అంటే ఒక పప్పు శుద్ధలాగా చెప్పిందే చెప్పి మాట్లాడిందే. అసలు రాజీవ్ అంత ఫాస్ట్గా మాట్లాడటం జనరల్గా నేను చాలా తనతో చేసింది చూసినాను కదా, చాలా తూకంగా డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాను. పెళ్ళాం అయితే తెలిసేది సార్ మీకు. ఏది పెళ్ళాం అయితే తెలిసేది, పెళ్ళాం అయినా కూడా తెలిసేది. అదే తీసేస్తారు. అది మొగుడిని అర్థం చేసుకోలేనప్పుడు పెళ్ళానికి అలాగే తెలుస్తాయి. సరే దాన్ని వదిలేద్దాం, మొగుడు పెళ్ళాలి కూడా మరి వద్దు. ఈ క్యారెక్టర్ రా సుమా వాగుతుంటాడు. అసలు కెన్ యూ ఎక్స్పెక్ట్? అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాగటం వేరు, ఇక్కడ అసలు మామూలుగా క్యారెక్టర్ టాకిటివ్ మాట్లాడుతూ
మనం అంటే ఏమనుకున్నావు అది అని చెప్తుంటాడు. అలాగా చెప్తున్నప్పుడు పెద్ద విపరీతమైన మాలా కష్టపడి కామెడీ చేసినట్లేదు. కామెడీ ఇట్ క్రియేట్స్. నాకు తందొకటి ఒకరోజు 2 సీన్స్లో వచ్చిన రఘుబాబు ఒకడు, తర్వాత సంపత్ చేత కామెడీ చేయించాడు. ఆశ్చర్యం. ఆడు పాపం పచ్చి 16 విలన్. ఆడికి తలపా కట్టి 10th క్లాస్ విద్యార్థులకు కూర్చోబెట్టి నాకు అంటే ద థాట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ కామెడీ. కరెక్ట్. అది అలాగా అమ్మయ్యా. సో అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ అండ్ అలాగే కనెక్టెడ్ విత్ ది స్టోరీ. అది ఊరికి అలా వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ లాగా ఏమి కనపడలా నాకు. సూపర్ సార్. అలాగే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్య మనకి ఆల్రెడీ తమన్ గారి టీంలో బ్యూటిఫుల్ సాంగ్స్, ఈ వైలిన్ వాయించడం, ఇంకా కొన్నాళ్ళు అయితే శాండిల్య గారి టీంలో వీళ్ళందరూ వాయించారు అనే స్టేజ్కి వెళ్తాను డెఫినెట్గా శాండిల్య. నేను ఊరికనే ఆ రిథమ్ కోసమో మోడెస్టీ కోసమో చెప్పేది కాదు. నాకు ఒకే ఒక చిన్న బిట్టు చూపించారు. ఇదేంటి నాకు లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది మ్యూజిక్. సిన్సియర్గా చెప్పాలంటే నాకు తెలియాల్సిన అవసరం లేదు, బాగుందనడానికి అనిపించింది అతని మ్యూజిక్ చూస్తే. 2 × 2 = 4 మ్యాథమెటిక్స్ చదువుకోకర్లా అంత ఈజీగా మ్యూజిక్ మన దగ్గర తీసుకొచ్చాడు. ఐ బిలీవ్ ఇన్ దట్. వెరీ నైస్. ఎనీథింగ్ యూ వాంటెడ్ టు యాడ్ అబౌట్ శాండిల్య? అబ్సల్యూట్లీ. అంటే సాంగ్స్ 3 డిఫరెంట్ సాంగ్స్ జానర్స్లో ఇచ్చారు. బట్ అది సాంగ్స్ ఒకలాగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్కి మొన్న చూసొస్తే అంటే లిటిల్గా గూజుమ్స్ వచ్చినాయండి. అంత బ్యూటిఫుల్గా ఇచ్చారు అన్న మ్యూజిక్ మాత్రం. ఇప్పుడు ఈ సినిమాలో మాకు ఒక చిన్న సీక్రెట్ తెలిసింది. గౌతమ్ ఇందులో ఒక పర్సూయింగ్ యాక్టర్ అని. అవునండి కదా, చూసారా? ఇట్టే మేము పసిగట్టేసాము టీజర్ని చూసి. సో ఇప్పుడు యాక్టర్ కాబట్టి రోల్ రివర్సల్ చేయబోతూ ఉన్నాము. మీరు ఇంట్లో నాన్న, బ్రహ్మానందం గారు గౌతమ్. ఎలా ఉంటుందో ఒకసారి మాకు చేసి చూపించరా? పొద్దునే ఫోన్ చేస్తారమ్మా. చేయండి, ఫోన్ చేయండి. అరే ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేస్తున్నావు అంటే ఆన్సర్ అది ఉండదు. డాడీ ఏనా? కాదు, రే ఏం చేస్తున్నావు అని అడుగు. అరే ఏం చేస్తున్నావు డాడీ అంటే ఏం చేస్తున్నావు చెప్పినట్ట, నన్ను ఏమన్నా అడిగినట్ట. అరే పిల్లలు ఏం చేస్తున్నారు, వెళ్తాను కిందకి తీసుకురా. డాడీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను వాళ్ళని తీసుకొని కిందకి దిగలేను. అది మాట నీకు నేను చెప్పలేను డాడీ. ఆ డాడీ అనే ఒక పదంలో బోల్డ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. 7 సార్లు రావాయ్ అన్నప్పుడు డాడీ అంటే ఇంకొన్ని ఇస్తారు. ఇంకొకటి 2 అడగండి, ఒక 2 అడగండి. అరే మీ అందరం భోజనాలు కూర్చున్నావు, ఎంతసేపు పడుతుంది, ఇంకా కిందకి రావాలి. వచ్చేస్తాను డాడీ, వచ్చేస్తాను. 1 అవర్లో వచ్చేస్తాను. 1 అవర్లోనా? 1 అవర్లో రావటం, 1 అవర్లో రావటం ఏంట్రా అన్నామనుకో అనగానే డాడీ నన్ను అసలు ఎప్పుడూ హర్ట్ చేయరు. ఇలాగే చేస్తుంటారు ఇద్దరు కుమారులు. వాడైతే మరీ ఒక 5 మినిట్స్లో వచ్చేస్తున్నాడు. 5 × 10 మినిమం అంతే. లక్కీగా కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఏం చేస్తున్నావురా, రా త్వరగా బాత్రూమ్ ఉన్నావు డాడీ అంటాడు. ఇంకేం మాట్లాడతావు? వాడు ఎప్పుడు వస్తే అప్పుడు బాత్రూంలోంచి ఎప్పుడు బయటపడితే. అఫ్కోర్స్ ఇంట్లో అందరం కలిసి లైవ్లీగా ఉంటాం. ఫాదర్, సన్, డాటర్ ఇలా, గ్రాండ్ డాటర్, అట్లా ఏమి ఉండదు. అది దట్స్ ఓన్లీ ది ప్రాపర్టీ ఆఫ్ మై ఫ్యామిలీ. సూపర్ అండి, సూపర్. సో రోల్ రివర్సల్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం జస్ట్ ఏం జరిగింది దేవసేన ఆ డైలాగ్ని జస్ట్ మీరు యాక్టింగ్ పర్స్యూ చేస్తున్నారు కాబట్టి సినిమాలో గుర్తుందా మీకు? ఏం జరిగింది దేవసేన అని అడిగితే నేను లైన్లో నించొని ఉంటే వాడు వచ్చి నా చేయి పట్టుకున్నాడు, నేను వాడి వేలు నరికేశాను. ఏం జరిగింది దేవసేన? నేను గుడి దగ్గర నించొని ఉంటే ఇతను వచ్చి నా చెయ్యి లాగాడు, వెంటనే వేలు నరికేశాను. చెయ్యి పట్టుకుంటే నరకాల్సింది వేలు కాదు, చెయ్యి, తల. ఓకే, ఇది చాలు మాకు. బాగుందా? చాలా బాగుంది సార్. ఇలాగా బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్, ఎన్ని వీడియోస్, ఐ థింక్ వీ కెన్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ దెన్ డేస్ టుగెదర్ అన్ని ఉన్నాయి. అండ్ అలాగే బ్రహ్మానందం గారు మీరు మోస్ట్ రీసెంట్గా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మోస్ట్ ఎక్సైటెడ్గా ఫీల్ అయింది ఎవరు అంటే ఈ మీమర్స్ అందరూ. అవును, వాళ్ళందరూ కలిసి మొన్న మీటింగ్. ఓకే, సో వీళ్ళందరినీ ఉద్దేశించి ఇంత క్రియేటివిటీని వాడుతున్న వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సిన్సియర్గా
ఐ షుడ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాస్ నేను ఈ మధ్యకాలంలో రీసెంట్ ఇయర్స్లో కొన్ని సినిమాలు అన్నీ చేయటం లేదు, చాలా తగ్గించి అంటే కొంత వయసు రీత్యా, కొంత ఆలోచన, కొంత ఎందుకు ఉన్న పేరు పోగొట్టుకోవడం అనే దీనిలో తగ్గించాను. అయినా నేను బిగ్ స్క్రీన్ మీద కనపడకపోయినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఇప్పుడు అది చూస్తుంటే అర్థమవుతుంది, ఏ సినిమాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అని కనుక్కుని నా ఫేస్ని అక్కడ ప్రొజెక్ట్ చేసి ప్రజలందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటానని చేసిన వాళ్ళు ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు చాలామంది ఏమంటారంటే మీ నుంచి వాళ్ళు మెంబర్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారని మీరు చెప్పొచ్చు, కానీ బట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అది. లేకపోతే బ్రహ్మానందం ఎప్పుడూ మరుగున పడిపోయి ఉండేవాడు, బాగా చేసేవాడు రా, అప్పుడు బ్రహ్మానందం అనేవాడు కమెడియన్ ఒకడు ఉన్నాడు అనేవాళ్ళు, కానీ స్టిల్ ఇన్ ది పబ్లిక్ అంటే దట్ క్రెడిట్ గోస్ టు మీమర్స్. ఐ లవ్ దెమ్, ఐ అడ్మైర్ దెమ్, ఐ థ్యాంక్ఫుల్ టు హిమ్. And they all love you, sir. Thank you. Whatever, రకరకాలుగా కొరియన్ లవ్, ఆల్ కైండ్స్ ఆఫ్ లవ్. ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సినిమా చాలా బాగుందిరా అని బ్రహ్మానందం గారిది ఒక మీమ్ పెట్టడము, దాని కింద ఒక లైన్ రాయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ఏ సినిమా అయినా సరే. సో ఇప్పుడు మనం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళిపోయి బ్రహ్మానందం సినిమాలో మీరేం ఎలిమెంట్స్ చెప్పాలనుకుంటున్నారో నేను చూపించే ఫోటోకి ఒక్కొక్క లైన్ మీరు చెప్పచ్చు, ఓకేనా? మీరే ఇప్పుడు మీమర్స్. ఇది యాక్చువల్గా నా రోలే మ్యామ్ మూవీలో. అంటే దీనికి మీరు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే హింట్ ఇవ్వచ్చు. ఏమిటో నాకన్నా గౌతమ్ అందంగా కనిపిస్తున్నాడంట. బాగుంది సుమా, బాగుంది. మీరే చెప్తే బాగుంటుంది. ఇది దీనికి నేను చెప్పేశాను, శాంపుల్ పీస్ మాత్రమే. ఇప్పుడు దీనికి ఇది యాక్చువల్గా ఈ సినిమాకి యాప్ట్గా ఉండేది ఒకటి ఉంది. ఏంటది? తెలిసిన తర్వాత అవునా? అంటే సినిమాలో అయితే సినిమాలో ట్విస్ట్ చూసి వామ్మో అనే ఆ టైప్ అనే టైప్లో అది హైలైట్. ఇది దీనిని పిచ్చిగా వాడతారు సినిమాలన్నిటికీ. నాగార్జున గారు ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చెప్పండి. మీకు కనుక మా టీజర్ నచ్చినట్టయితే తప్పకుండా Feb 14th థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి. దట్ ఈస్ బ్రహ్మానందం. సూపర్. యా అంతే, దానికి బ్రహ్మానందం ఇస్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. యా ఇది నేను చెప్పేస్తా. ఇది రిపీట్ ఆడియన్స్ మేము చెప్పాం కదా బాగుందని. ఏం సినిమారా, ఏం చేశాడ్రా. ద లాస్ట్ వన్. నీకు దండం పెడతాను సుమా, ఇంకా వదిలే. బ్రహ్మానందం గారి సినిమాలోని క్యారెక్టర్స్ గురించి చెప్పకుండా ఏ ఇంటర్వ్యూ ఎండ్ అవ్వదు కాబట్టి నేను ఎండ్గా ఒక రౌండ్ పెహచానా కౌన్ మీరు గుర్తుపట్టాలి, ఓకేనా? బ్రహ్మానందం గారు చాలా వివిధమైన వర్సటైల్ క్యారెక్టర్స్ చాలా చేసేసారు. వాటికి పేర్లు కూడా ఎంత రిజిస్టర్ అయిపోయాయి అంటే కొంతమంది టీమ్ నేమ్స్ కింద పెట్టేసుకున్నారు వాళ్ళ కాలేజెస్లో, అలాగే వాట్సాప్ గ్రూప్స్లో. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తారా లేదా? బ్రహ్మానందం గారు మీరు చెప్పక్కర్లేదు, వీళ్ళిద్దరితో మాత్రమే ఈ గేమ్. చెప్పు మ్యామ్, అది యూనివర్సల్ ట్రూత్. అది అదుర్స్ క్యారెక్టర్ శాస్త్రి చారి సారీ బట్టు రేస్ గుర్రం కిల్ బిల్ పాండే రేస్ గుర్రం. రైట్ ఆన్సర్ సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. కరెక్ట్, రైట్ ఆన్సర్. మనీ కాదు, మనీ అనేది. కాంతో గేమ్స్ ఆడుతున్నావా, సెల్తీ లేచిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ క్షణక్షణంలో కూడా శ్రీదేవి గారు వెళ్ళి బట్టలు మొత్తం మురికైపోయిన తర్వాత వెళ్ళి షాప్లో అన్ని పట్టుకుంటా నేను పెడతాను కదా, నేను పెడతాను. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలియకుండానే ఉద్యోగాలు చేస్తున్నారా? అంత పాజిటివ్ వాడుకోవడం ఒక దాంట్లో ఆల్మోస్ట్ 35 seconds వరకు ఏం మాట్లాడరు సార్ అసలు. జస్ట్ ఇట్లా వచ్చేసి ఇట్లా అన్ని చిన్న పడేసి ఇలా తీసేసి దగ్గరికి వచ్చి అసలు విషయం ఏంటి తమ్ముడు యాజ్ ఇట్ ఈస్గా నేను ఒక ఫ్యూ సెకండ్స్ బిట్ అవుట్ యాక్ట్ చేశాను ఓ సినిమాలోది.
అదే యాజ్ ఇట్ ఈస్గా గౌతమ్ చార్ చేయించాడు డైరెక్టర్ ఈ సినిమాలో. ఓ యా. ఓకే. ఈయన ఎవరండి? గచ్చిబౌలి దివాకర్. కొంచెం ఇష్టం ఎన్ని క్రికెట్ టీమ్స్ ఉన్నాయి తెలుసా ఈయన పేరుతో? ఈయన తెలుసా? పోతావురా రే, నాశనం అయిపోతావురా. నా ఫేవరెట్ క్యారెక్టర్ అది. జంధ్యాల గారు. సో ఇట్ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై గురు జంధ్యాల గారు యాజ్ వెల్ యాజ్ రామానాయుడు గారు. అసలు వీళ్ళిద్దరికీ పరిచయం చేసిన చిరంజీవి గారు. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ వన్స్ ఫర్ ఆల్. మేము కూడా రియలీ ఆ క్యారెక్టర్ చూసినప్పుడు అదొక దాన్ని ఏమంటారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి చెప్పాల్సిన మాట. నువ్వు ఉండు, నువ్వు వెయిట్లో ఉండు. పోకిరి మెక్డోవెల్. ఓ షిట్, రెడీ మెక్డోవెల్ మూర్తి గారు. నేను ఫోన్ చూస్తున్నాను కదా. నేను సృష్టించిన క్యారెక్టర్సే కదా వాళ్ళు. మీరు సృష్టించిన క్యారెక్టర్సే మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. ఇది పోకిరి. ఇది పోకిరి. బ్రహ్మి సాఫ్ట్వేర్. ఇవి గారిదే. అసలు ఐరన్ లెగ్ శాస్త్రి. సినిమాలో ఉన్నట్టు అసలు నాకు తెలిసి అంత ఎనర్జీ నాకు తెలిసి మళ్ళీ. కరెక్ట్. క్యారెక్టర్ నేమ్ అపోజిట్ అయితే ఐరన్ లెగ్ శాస్త్రి, ఎందుకంటే సారీ శాస్త్రి. ఈ శాస్త్రి గారే. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ వి వైండ్ అప్, ఒక్కసారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఒకసారి డిఓపి గారి గురించి చెప్తారా? మితేష్ అని ఆయన. ఓకే. అంటే కొన్ని ఇంతకుముందు ప్రీవియస్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అని చేశారు. బట్ ఈ సినిమాలో ఆయన సెట్లో ఆయన ఉన్నారా లేదా అని కూడా తెలియదు. అంత కామ్గా నీట్గా ఆయనకి ఏం కావాలో తెలుసు. లైటింగ్ కూడా రెడీగా ఉంటుంది. మనకి ఇప్పుడు షార్ట్ గ్యాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షార్ట్కి మనకి టైం పట్టదు. అలా వెళ్ళి అలా వచ్చేలోపు సార్ రెడీ సార్ అంటారు అంతే. అంత క్విక్గా ఉంటుంది లైటింగ్ కానీ ఇది కానీ. పెడితే ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా. ఈ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా చూపించాలో ఐ థింక్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మితేష్ గారు. అంటే ఎలా ఉంటుంది నన్ను కిషన్ కూడా అందంగా చూపించారు. సార్ మీకేంటి సార్ అందగాడు మీరు. అంతే కదా, అంతే. లేకపోతే కూతురు ఇబ్బంది పడుతుంది. చాలా. అసలు ఎవరైనా చెప్పండి బ్రహ్మానందం గారు అందగాడు కాదని. నాతో పెట్టుకోవాల్సి తర్వాత చెప్పకండి. ఎవరు చెప్పండి అందంగా ఉంటారని చెప్పండి అందరూ సిక్కిన. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలాగైతే రాహుల్ గారు, నిఖిల్ గారు, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్, వాళ్ళకి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అలాగే యాజ్ యాక్టర్స్ మీరు పర్ఫామ్ చేసిన తర్వాత మీకు కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా టీజర్ చూసిన తర్వాత మాకు కూడా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ డెఫినెట్లీ వస్తుంది ఫ్రమ్ ద సేమ్ బ్యానర్ అనే నమ్మకం కుదిరింది. February 14th థియేటర్స్కి వెళ్ళి మేము తప్పకుండా సినిమాని చూస్తాము. చివరిగా చెప్పేది ఏంటంటే యాక్టర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, లేకపోతే డిఓపి వీళ్ళనే కాకుండా ది ఎంటైర్ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ద ఫిలిం, అది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఎందుకంటే పర్టికులర్గా ఈ సినిమా వరకు నేను కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ప్రతి వాళ్ళు ఎవ్రీబడి, సెట్స్ వాళ్ళు కానీ, లేకపోతే లైట్ మెన్ కానీ, లేకపోతే ఒక క్యాషియర్ గారు కానీ, వీళ్ళందరూ చాలా హ్యాపీగా మనం నవ్విస్తూ వాళ్ళు నవ్వుకుంటూ సరదాగా చేసిన సినిమా డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది అన్న గ్యారంటీ నేను ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ సార్. అండ్ గౌతమ్, వాట్ కెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ బ్రహ్మానందం? షూటింగ్ చేసేటప్పుడు ఎవ్రీ డే ఫుల్ ఎక్సైటింగ్ వెళ్ళేవాళ్ళం. పిచ్చిగా ఎంజాయ్ చేసాం షూట్ని. మేము ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేసామో, ఎంత ఎంజాయ్ చేసామో సెట్లో, ఐఎమ్ షూర్ రేపు పొద్దున్న థియేటర్లో వచ్చిన తర్వాత జనాలు మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో, ఎంత ఎంజాయ్ చేసామో అలాగే ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. ఓకే. అండ్ అలాగే ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పారు, ఇదే బ్యానర్ నుంచి మీరు ఇంకొక సినిమా కూడా చేస్తున్నారు అని. మరి ఎక్కువ కాలం టైము మీరు మరి సెలెక్షన్స్లో తీసుకోకుండా, అంటే నాన్నగారు చెప్పమన్నారు కాబట్టి సైగల ద్వారా మేము చెప్పేసుకుంటూ ఉన్నాం. మీరు ఇంకా ఎక్కువగా సినిమాల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షెడ్యూల్ అయిపోయింది. షెడ్యూల్ 45 days కేరళలో షూట్ చేసి వచ్చేసామండి. ఓకే. ఇది రిలీజ్ అయిన తర్వాత 20th నుంచి మళ్ళీ కేరళలో షూట్ చేసి వచ్చారు. కేరళలో షూట్ చేసి వచ్చారు. నేను ఇక్కడే ఉంటున్నాను. ఈ మధ్య బ్లడ్ టెస్ట్ లో తెలుగు అయినా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు. మాకు తెలుసు మీరు జనరల్లీ ఎక్కువగా ఇంటర్వ్యూస్లో కనపడరని, బట్ మీ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో ఈరోజు మీరు వచ్చినటువంటి ఇంటర్వ్యూని బట్టి అర్థమైపోతుంది, ఇంకా విడిగా చెప్పక్కర్లేదు. సో వెయిటింగ్ ఫర్ February 14th టు వాచ్ ఇన్ థియేటర్స్ బ్రహ్మ ఆనందం. ఏంటంటే నేను బ్రహ్మ, అతను వాడు ఆనందం పేరు పెట్టారేమో అనుకున్నాను. కాదు, అక్కడే రివర్స్లో కొట్టారు. నేను ఆనందమూర్తి, వాడు బ్రహ్మ అంటే బ్రహ్మానందం. నా పేరు పెట్టుకున్నాను అనమాట వాడికి. సూపర్ తాతగా. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.